ఒక కొత్త ప్రాజెక్ట్ అయితే మీ ముందుకైతే వచ్చాననమాట. ఆ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఎర్త్ క్వేక్ సిస్టమ్ అనమాట. ఈ ప్రాజెక్ట్ అనేది చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు 15 రూపీస్‌లో. మీకు ప్రాజెక్ట్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు. గైస్ ప్రాజెక్ట్ అయితే ఇదే అనమాట. చాలా యూనిక్ లుక్ ఉంది చూడొచ్చు. ఇది పీవీసీ షీట్ మీద అయితే బిల్డ్ చేశాను నేను. చాలా యూనిక్‌గా ఉంది కదా! ఇది వచ్చేసి 18650 సెల్స్ అనమాట. ఈ బ్యాటరీ మీకు తెలుసు. ఇది మీకు చాలా జెన్యూన్ కాంపోనెంట్స్ అయితే వాడాను నేను. ఇది స్కూల్ సైన్స్ ప్రాజెక్ట్స్‌కి అయితే వర్త్ అని చెప్తాననమాట. ఇప్పుడు మీకు అనేది ఈ ప్రాజెక్ట్‌ని ఎలా మేకింగ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పీవీసీ షీట్ అయితే తీసుకున్నాను. నేనైతే పీవీసీ షీట్ తీసుకున్నాను. మీ ప్రాజెక్ట్‌ని బట్టి అయితే మీ పీవీసీ షీట్ అనేది డిజైన్ చేసుకోవాలి. ఓకే. ఫస్ట్ పీవీసీ షీట్ అయితే తీసుకున్నాను. తర్వాత ఒక పీవీసీ షీట్ ముక్కలనైతే ఈ ఎల్ షేప్ అయితే తీసుకోవాలి. చూడొచ్చు ఎల్ షేప్ అయితే తీసుకోవాలి పీవీసీ షీట్ పీసెస్‌ని. ఎందుకంటే ఇవి ఇట్లా వచ్చేలా స్టిక్ చేయాలన్నమాట. ఇలా వచ్చేలా స్టిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక రింగ్ అయితే తీసుకోండి. కరెంట్ పాస్ అయ్యే రింగ్ ఏదో ఒకటి తీసుకోండి. రింగ్ అయితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వైరు మీకు కనపడుతుంది అనుకుంటున్నాను. ఇదిగోండి వైరు. స్లీవ్ అయితే తీసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి బజర్ అనమాట. బజరు. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ అనమాట. మీకు తెలిసింది 3.7 వోల్ట్ బ్యాటరీ అండ్ బ్యాటరీ హోల్డరు. ఇంకా మేకింగ్ స్టార్ట్ చేద్దాం. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ పీవీసీ షీట్ అనేది అంటిద్దాం. ఈ షేప్లో అయితే అంటివ్వాలన్నమాట పీవీసీ షీట్ని. నేను పీవీసీ షీట్ని అయితే అంటిస్తున్నాను. ఓకే. పీవీసీ షీట్ అయితే అంటిపోయిందనమాట. ఈ షేప్లో అయితే అంటించుకోండి. నెక్స్ట్ వచ్చేసి గైస్ మీకు ఈ కాంపోనెంట్ అనేది మీకు వీడియోలో చూపించాను కదా! ఇది నేను సొంతంగా మేకింగ్ చేసింది. దీన్నైతే ఎక్కడైతే అంటివ్వాలి. ఇక్కడ ఈ టైప్లో అంటివ్వాలన్నమాట. గైస్ చూడొచ్చు నేను ఈ టైప్లో అయితే అంటించానమాట. నెక్స్ట్ వచ్చేసి మనం స్లీవ్ తీసుకున్నాం కదా వైర్ది, ఇదిగోండి. ఈ కాపర్ వైర్ టైప్ అయితే ఇక్కడ మీకు హోల్ కనపడుతుంది అనుకుంటున్నాను. ఆ హోల్లో నుంచి అయితే ఇన్సర్ట్ చేయాలి. నేనైతే ఇన్సర్ట్ చేస్తున్నాను. ఈ టైప్లో వచ్చేలాగా ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మళ్ళీ మనం హాట్ గ్లూ వేసుకోవచ్చు. గైస్ చూడొచ్చు నేనైతే కింద అయితే ఇక్కడ నొట్ని అయితే ఇన్సర్ట్ చేశాను అనమాట వెయిట్ కోసం ఊగేటప్పుడు. వైర్స్ అనేవి 2 ఎక్స్టెండ్ చేసుకున్నాను. ఇప్పుడైనా సర్క్యూట్ అయితే క్రియేట్ చేద్దాం. బ్యాటరీ హోల్డర్ అనేది ఈ ప్లేస్లో అయితే మనం అనేది ఫిక్స్ చేయాలన్నమాట. బ్యాటరీ హోల్డర్ని ఈ ప్లేస్లో ఫిక్స్ చేద్దాం. గైస్ చూడొచ్చు బ్యాటరీని అయితే ఈ ప్లేస్లో అయితే ఫిక్స్ చేశాను అనమాట. నేనైతే కనెక్షన్ ఇచ్చాను ఇక్కడ మైనస్ పాయింట్కి దీనికి. ఇప్పుడు వచ్చేసి ఈ సైడ్ అనేది ఇక్కడ బజర్ అనేది మౌల్డ్ చేద్దాం. సింపుల్గా బజర్ తీసుకుని అయితే ఇక్కడైతే ఫిక్స్ చేయాలన్నమాట. గైస్ సర్క్యూట్ అయితే పూర్తయింది. బ్యాటరీ పాజిటివ్ వచ్చేసి బజర్ ప్లస్ వచ్చేసి బ్యాటరీ ప్లస్కి అయితే కనెక్ట్ చేయాలి. బ్యాటరీ మైనస్ వచ్చేసి ఇక్కడ మధ్యలో మనం ఏదైతే బిల్డ్ చేసామో దానికైతే కనెక్షన్ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ అవుట్పుట్ తీసుకొచ్చి బజర్ కనెక్ట్ చేయాలి. ఇప్పుడైతే వర్క్ అవుతుందో లేదో మీకు మీ ముందే టెస్ట్ చేసి చూపిస్తాను. గైస్ ప్రాజెక్ట్ అయితే రెడీ అయింది. ఇప్పుడు దీనికి అయితే టెస్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఎర్త్క్వేక్ వచ్చినట్టయితే ప్రాజెక్ట్ని అయితే ఊపుదాం. మీకు బజర్ సౌండ్ వినపడుతుంది అనుకుంటున్నాను. ఎర్త్క్వేక్ ఆగే వరకు బజర్ సౌండ్ అయితే వస్తుంది. చూడొచ్చు మన షేకింగ్ ఆపేస్తే ఆగిపోతుంది అనమాట. అదిగోండి చూసారా బజర్ సౌండ్ అయితే ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ వస్తుంది. ఆగిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ షేక్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడైతే మీకు షేక్ చేసి చూపిస్తాను. దగ్గర పెట్టి ప్రాజెక్ట్కి అయితే వర్త్ అంటాను.
ఈ ప్రాజెక్ట్ ఎవరైనా చేసుకోవాలంటే సింపుల్గా చేసేసుకోవచ్చు. ఓకే, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకసారి టెస్ట్ చేసి చూపిస్తాను.